శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు కేకే గారు విప్లవ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే కేకే కావచ్చు, ఇంకా గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరుతున్నట్టు స్పష్టంగా చేశారు. మీరు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. ఈ రీజన్స్ ఎందుకు ఒక్క కుటుంబంలో మీరు రీజన్స్ కాదండి. ఇప్పుడు మేము అందరం వేర్ అడల్ట్ ఇనఫ్. మై సిస్టర్ ఇస్ 60 years old, ఐఎమ్ 54 years old, ఫాదర్ 85 years old. ఈ ఏజ్లో ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ఆ లోన్ థాట్ ఉంటుంది. ఎందుకంటే అందరం ఒక్కొక్క ఏజ్లో ఉన్నాము. మేము ఇంకా చిన్నపిల్లలం కాదు. ఒక్కొక్కరు ఫాదర్ చెప్తే ఇద్దరు, ఫాదర్ చెప్తే మేము ఇద్దరం రావాలని అందరం ఏజ్ ఇనఫ్. సో మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా పెరిగినామంటే ఫాదర్ మాకు ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఎవరు డిసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు అని మాకు ఎప్పటి నుంచో మాకు ఆ ఇండిపెండెన్స్ అది మా దాంట్లో ఉంది. మా ఫాదర్ మాకు ఎప్పుడు చిన్నప్పుడు నేర్పించారు, ప్లీజ్ డూ అకార్డింగ్ టు వాట్ యూ లైక్ అని. ఇవాళ నాకు నచ్చింది కేటీఆర్ గారి లీడర్షిప్, నాకు చాలా నచ్చుతుంది. నేను ఇక్కడికి వచ్చినా, నాకు రికగ్నిషన్ వచ్చినా కానీ నాకు ఆ లీడర్షిప్ నచ్చింది. ఐ డెఫినెట్లీ స్టే బ్యాక్ హియర్. ఇట్ ఈస్ నాట్ పోస్ట్ ఆర్ సంథింగ్, ఎనీథింగ్ విచ్ గోస్ డౌన్ విల్ కమ్ అప్. నాకు తెలియదు ఇవాళ 100 days కూడా పార్టీ పోయింది, పార్టీ చచ్చిపోయిందంటే కాదు. దానంత సీరియస్ రీజన్ అనేది ఉండదు నాకైతే. నేను కూడా మేము వాళ్ళు కింద పడిన అంటే ఇంకా ఆడుగా బౌన్స్ బ్యాక్ అవుతాము. మేము 60 seats వచ్చిన రోజులు ఉన్నాయి, 80 seats వచ్చిన రోజులు ఉన్నాయి. 10 years రూల్ చేస్తామండి. దిస్ ఇస్ వాట్ 100 days. 100 daysకే మీరు ఒకళ్ళ పార్టీ పోయింది అనడం చాలా తప్పు. విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఏంటి మా ఫ్యామిలీలో ఏం లేదు. ఇండివిజువల్, ఎవ్రీవన్ హ్యాస్ ఇండివిజువల్ థింగ్. షీ హ్యాస్ అట్ ఏజ్ ఆఫ్ 60 షీ హ్యాస్ హర్ ఓన్ దిస్ థింగ్. ఫాదర్ అయితే ఇంకా ఆయనకి ఎదురు చెప్పే మనిషే లేడు. హీ ఈస్ టూ బిగ్ టు డిస్కస్ అబౌట్ హిమ్. ఈజ్ అ స్టేట్స్మెన్. హీ నోస్ why he is doing it or not. He definitely, I will not even no repeat question కూడా చేయను. వాట్ he is doing, he knows what is doing. పార్టీ మారుతున్నట్టు మీరు ఇంట్లో డిస్కషన్ చేశారా? మిమ్మల్ని ఏమైనా సంప్రదించారమ్మని? నేను అకార్డింగ్ టు పార్టీ కాంగ్రెస్కి మారేది మాత్రం నాకు డిస్కషన్ కూడా కాలేదు. దీపా మున్షిదాస్ గారు ఆ రోజు వచ్చారని నాకు బయట ఎవరు ప్రెస్ వాళ్ళు చెప్తే నేను కనుక్కుంటే అవును వచ్చారని చెప్పి మాట్లాడింది. మీరు డిస్కస్ చేసి మాత్రం ఏమి డిస్కస్ చేసి మీరు అక్కడ వెళ్ళండి మీరు ఎక్కడ అట్లా డిస్కషన్ మాత్రం మాకు ఎప్పుడు అవ్వలేదు. వీఆర్ నాట్ మాట్లాడెడ్ అబౌట్ ఎనీ డిస్కషన్. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్లనే కేవలం పార్టీ చేంజ్ అయ్యారా? దీన్ని ఏ విధంగా చూడాలి? బీఆర్ఎస్ అధికారం ఒక కేశవరావు కోసం మాట్లాడితే కేశవరావు గారి పదవి బీఆర్ఎస్ పార్టీ పదవి పోయినందుకు కాదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వచ్చే ముందు ఇట్లా ఒక 200 పదవులు చూసారు. వన్ ఆఫ్ నేషనల్ హైయెస్ట్ పదవి చూసారు. సో కేశవరావు గారి కోసం పదవి కోసము అది అనేది అదే లేదు. సో వాట్ ఆయన ఒక ఏజ్ వచ్చింది, ఆయన అనుకున్నారు ఉండొచ్చు, సరే ఇంకా నేను రిటైర్ అవుదాం, రిలాక్స్ ఇందాక చెప్తుండే నేను రిటైర్ అవుదాం అనుకున్నా. కానీ లాస్ట్ మినిట్ రిటైర్ అయ్యే ముందు నేను కాంగ్రెస్ కొంచెం హెల్ప్ చేసి రిటైర్ అవుదాం అనుకున్నాను. ఆయన ఏం థాట్తో నాకు తెలియదు. కానీ ఆయన పదవి కోసం పోయే ఆ లెవెల్ కాదు. ఆయన ఇట్లాంటి పదవులు చాలా చూశారు. నేను నాకు అపోజ్ కాదు. నేను డైరెక్ట్ ఎప్పుడు మాకు ఆ రెస్పెక్ట్ మేము చిన్నప్పటి నుంచి ఉంది. మేము ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ అంతేతుంది. ఒకళ్ళొకరు అపోజ్ చేసుకుని మాత్రము మేము అది చేయలేదండి. మేము అపోజ్ చేసుకోము, ఫైటింగ్ అది. ఇట్స్ ఎవ్రీ వన్స్ ఇండివిజువల్ చాయిస్. నౌ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ చాయిస్. ఐ లైక్ బీఆర్ఎస్, ఐ లైక్ లీడర్షిప్ ఆఫ్ కేటీఆర్ గారు. ఐఎమ్ ఇన్ దిస్ పార్టీ. ఇంకోవైపు ఎంపీ క్యాండిడేట్స్ డిక్లేర్ చేశాక కూడా సీట్ అనౌన్స్ చేశాక మళ్ళీ వాళ్ళు చేంజ్ అవుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇది ముందు కాదండి. ఐ డోంట్ నో ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ డిక్లేర్ అయినా చేంజ్ అయ్యారు. ఇప్పుడు కావ్య గారి కోసం చెప్పారనుకోండి. సి ఇఫ్ దేవర్ వెన్ దేవర్ టేకింగ్ ద టికెట్ వాళ్ళకి ఇవాళ కాదు, ఇది మనం ఇవాళ పవర్ పోయి 100 days అవ్వింది. సో వాళ్ళకి టికెట్ ఇచ్చే రోజు 10 days కింద టికెట్ తీసుకుని రోజు తెలుసు సిచ్యుయేషన్. వాళ్ళ సిచ్యుయేషన్ తెలియదా 10 days కింద? ఇదేదైనా నిన్న రాత్రి అవిందా? అవ్వలేదు కదా. వాళ్ళు టికెట్ ఇచ్చిన రోజు తెలుసు. నెక్స్ట్ డే కలిశారు సార్, కేసీఆర్ గారు కలిశారు, థ్యాంక్ యూ చెప్పారు, బొకే ఇచ్చారు, అన్నీ చేశారు. నిన్న రాత్రి వాళ్ళకి మైండ్లో రాలేదు కదా పార్టీ అని. వాళ్ళు వెన్ దే టుక్ ద డిసిషన్ దే నో వెరీ వెల్ ఈ పార్టీది ఇవాళ ఈ పొజిషన్ ఉంది, ఇవాళ మనం ఎమ్మెల్యే సీట్లకు వెళ్తాం అంత తెలియదు వాళ్ళకి. అన్నీ తెలిసినట్టుగా జాయిన్ అయ్యారు. సో దట్ ఈస్ ఎ సెల్ఫ్ కాన్షియస్ అండి. వాళ్ళు సెల్ఫ్ కాన్షియస్ వాళ్ళు అర్థం చేసుకోవాలా. అది వీ లివ్ టు దే కాన్షియస్. మనం ఏం చెప్పలేము. అది వాళ్ళ కాన్షియస్కే ఉండాలా. ఎందుకు వదిలేం, ఎందుకు చేసామని వాళ్ళకి తెలియాలి. దాంట్లో ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేసామని చెప్పారు. అప్పటి నుంచి వలసలు వెళ్తున్నాయి అండ్ క్యాడర్ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన గేట్ ఓపెన్ చేసిన ఎమ్మెల్యే రూలింగ్ ఎమ్మెల్యే ఒక్కళ్ళు వెళ్ళండి, ఇవాళ సెకండ్ వెళ్ళండి. ఆయన గేట్లు ఓపెన్ చేస్తా అనడం చెప్పడమే తప్పు. ఎవరైతే స్వేరింగ్ ఇన్ సెరమనీ రోజు స్ట్రాంగ్గా చెప్పిండు, ఓ కేసీఆర్ ఎవరు పంచులు ఆలే ఉందాం, మేము 65లోనే ఉందాం, మీరు 39 నుండి ఒక్క మనిషి అటు ఇటు రావద్దు అన్నాడు. ఎందుకు ఇవాళ ఏమన్నది? అట్లాంటి మనిషి భయం వేసిందా? ఆయనకి 1 yearలో గవర్నమెంట్ పడుతుందని అందరు ఎమ్మెల్యేని తీసుకుంటుండు. ఆయన ఓన్ సెల్ఫ్ పైన ఆయనకి నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ ఓనర్ పైన వాళ్ళకి నమ్మకం లేదు. ఎప్పుడు ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడు. సో ఈ ట్రైంగ్ టు గ్యాదర్ ఎమ్మెల్యేస్, దట్స్ ఆల్, నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అనేది చాలా క్రూషియల్. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకు ఒక ఉత్తేజం తెప్పించడానికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? ఎంపీ ఎలక్షన్ వాళ్ళకి ప్రిపేర్ చేయలేదండి. వాళ్ళు ఇప్పుడు టికెట్ డిక్లేర్ చేయలేదండి. వాళ్ళు ఇక్కడ మేము డిక్లేర్ చేసుకుంటే 10 days అయిపోయింది. అందుకే వాళ్ళు ఎంపీ టికెట్స్ కూడా డిక్లేర్ చేయలేదు.
సో వాళ్ళు ఇంత కన్ఫ్యూజన్ ఉన్నారు, వాళ్ళ ఓన్ పార్టీలో బట్టి ఇంత గొడవ నడుస్తుంది. వాళ్ళు డిక్లేర్ చేసే పొజిషన్లో లేరు. వాళ్ళలోనే అంత కొట్లాట నడుస్తుంది. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళతో ఏం కొట్లాడతారు? లెట్ దెమ్ సార్ట్ ఇట్ అవుట్ విత్ దేర్ ఓన్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని సార్ట్ అవుట్ చేసుకుని బయట వచ్చి మాతో కొట్లాడమని చెప్పండి. దట్ వుడ్ బి మచ్ బెటర్. ఇంకోవైపు మీరు పార్టీ విన్న వాళ్ళపైన కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసినట్టే మేము చేస్తున్నాం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మీరేమంటారు? పార్టీ విన్నవారు ఇప్పుడు లైఫ్ అంతా పాతోలు చేస్తాం. ఇప్పుడు రాజుల కాలంలో ఇట్లా రూల్ అయింది కాబట్టి అదే ఫాలో అవుతాం అన్నాడు. ఇవన్నీ బంద్ చేయాలా అని చెప్పి స్వెరింగ్ రోజు చెప్పింది. స్వెరింగ్ రోజు ఏమన్నాడు? గతంలో అవ్వింది గత అయిపోయింది, ఇప్పుడు నుంచి ఇవాల్టి నుంచి స్వేరింగ్ ఇన్ డే రోజు చెప్తున్నా మనం 65 మీరు 39 అక్కడే ఉందామన్నాడు. ఆ మనిషి స్టార్ట్ చేసిండు, మా దగ్గర స్టార్ట్ అవ్వలేదు. అన్నాడు గతంలో అయింది కానీ ఇవాళ నుంచి నేను చెప్తున్నా, ఈ స్టేజ్ నుంచి చెప్తున్నా, చీఫ్ మినిస్టర్ లాగా చెప్తున్నా అన్నాడు. ఆయన మాట పైన లేడు, మేము మాట పైన ఉన్నాం. ఇంకోవైపు దానం కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకని నేను బయటికి రావాల్సి వచ్చింది. దానం గారి మాట నేను లైఫ్లో ఏ మాట నమ్మను, ఆయన ఏం చేసినా నమ్మను. దానం మాట నమ్మను. ఆయన ఏ పార్టీలో ఉన్నాడంటే నమ్మను. ఇవాళ మా పార్టీలో ఉంటాడు అన్నట్టు కూడా నేను నమ్మను. రేపు ఆ పార్టీలో ఉన్నాడంటే కూడా నేను నమ్మను. దానం కోసం ఐ డోంట్ వాంట్ కామెంట్. ఐ థింక్ ఐ డోంట్ వాంట్ గో సో డౌన్ టు ఆయన కోసం నేను మాట్లాడేంత అది చేయలేదు. అనర్హత కాదండి. ఎవ్రీథింగ్ ఎమ్మెల్యేకి ఒక రూల్ ఉంది, రాజ్యసభకు ఒక రూల్ ఉంది, మేయర్కి ఒక రూల్ ఉంది. సో ఈచ్ వన్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. సో వీ విల్ ఆస్ ద కాన్స్టిట్యూట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అంటే ఎమ్మెల్యేకి ఉన్న రూలు కార్పొరేటర్స్కి లేదు, కార్పొరేటర్స్ ఉన్న రూల్కి రాజ్యసభకి లేదు. సో దేనికి దాని రూల్ ఉంది. ఆ రూల్ని మేము డెఫినెట్లీ అడుగుతాం, ఆ రూల్స్ ఫాలో అవ్వండి అని. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ విధంగా ఎవరైతే కే కేశవరావు కావచ్చు, వీళ్ళందరూ ఎవరు ఓన్ పర్సెప్షన్ వాళ్ళది. వారు మారుతున్నారు, నేను మారే అవకాశం లేదు. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో పార్టీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా ముందుకెళ్ళి పూర్వ వైభవం తెస్తామని ఒకవైపు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. కెనపర్సన్ గణేష్తో కలిసి శిల్ప ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.